సార్ నమస్తే సార్. చెప్పండి. ఈసారి మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ఎవరు గెలబోతున్నారంటారు? ఎవరెవరు నిలబడుతున్నారు? ఈటల రాజేంద్ర నిలబడుతున్నాడు బీజేపీ నుంచి, టీఆర్ఎస్ నుంచి ఏమో లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే సునీత గారు నిలబడుతున్నారు. ఎవరు గెలబోతున్నారు? కాంగ్రెస్ వస్తుంది ఇప్పుడు. ఎట్లా మళ్ళా కాంగ్రెస్ మెయిన్ అదే వస్తుంది. ఎందుకంటారు కాంగ్రెస్ వచ్చేది? ఇప్పుడు వాళ్ళు ఇన్ని ఏళ్ళ సంది పండుకున్నారు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు. కానీ కమ్సే కమ్ ఇప్పుడు అవుతున్నాయి పనులు. కొద్దిగా మనం ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి వాళ్ళకి. అవునా? ఇన్ని రోజులు ఎవరెవరు చేస్తారు, అందరిది అవుతూనే ఉన్నది. మనం వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వాలి. వాళ్ళు లేదు, మళ్ళీ ఇంకోటి మళ్ళీ అదే లెక్కలు వస్తుంది. చూస్తారు పబ్లిక్, చూసి చూసి ఒకటేసారి డమ్మీ చేస్తారు. అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు మనకు మంచి జరుగుతుంది, న్యాయం జరుగుతుందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఆయన వచ్చిండు, కాంగ్రెస్ని తెచ్చిండు ఆయననే. రేవంత్ కాంగ్రెస్ని లేపిండు ఆయననే. మొత్తము పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎవ్వరు ఇంతవరకు చేయలేదు కాంగ్రెస్లో. అందరూ పక్కకు తప్పుకున్నారు, కానీ ఈయన మొత్తం నిలబడి చేసిండు. ఆయనకు ఒక ఛాన్స్ ఇవ్వాలి మనం. మంచిగా చేస్తుండా, చెడు చేస్తుండా, ఏదైనా పబ్లిక్ చూస్తారు, చూస్తూనే ఉన్నారు. దానికి ఇప్పుడు హామీలు ఇచ్చిండు, కొన్ని చేసిండు, ఇంకా కొన్ని ఇప్పుడు ఎలక్షన్ల తర్వాత చేస్తాడో దాని ముందు చేస్తాడో ఆయనకు తెలియాలి. ఇక మనం ఇప్పుడు ఇంట్లో ఒక ఫ్యామిలీని సంభాళించాలంటే నలుగురు ఉన్న జాగాలో సంభాళించలేము. ఇప్పుడు ఇంత పబ్లిక్ సంభాళించాలంటే కష్టమే. ఆయనకి మనం చూడాలి. రేవంత్ రెడ్డి ఫస్ట్ ముఖ్యమంత్రి, ఆయనకి ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలి మనం. చూసినాక దాని తర్వాత పబ్లికే నిర్ణయిస్తారు. అంటే ఈసారి బీజేపీ తరపున నిలబడే వ్యక్తి చాలా పెద్ద వ్యక్తి ఈటల రాజేంద్ర గారు. అతనికి చాలా మంచి పేరుంది, గొప్ప నాయకుడు అతను. చేసిండు, ఆయన మంచి పనులు చేసిండు. ఆయన చేయలేదని అంటలేము, ఆయన చేసిండు. ఇప్పుడు ఆయన బీజేపీకి పోయిండు, టీఆర్ఎస్లో ఉండి ఆయన బీజేపీలో పోయిండు. ఇక ఇవి రాజకీయాలు నడుస్తూనే ఉంటుంది. ఇవి దాంట్లో మనం తప్పేం లేదు, ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు. పబ్లిక్ ఏంటంటే మంచి చేస్తే మంచిగా పబ్లికే నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఎవరు నిలబడాలి, ఎవరు పోవాలనేది పబ్లిక్తోనే ఉంటుంది. ఇప్పుడు నేను ఒక్క ఓటు వేసినంత మాత్రము ఇది కాదు, దానికి ప్రజలది సహకారం ఉండాలి. అంతేగాని ఇక మనం అంతగానం ఇచ్చి ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఊపేం లేదు ఈసారి, ఏం లేదు. ఇక అన్నీ మర్చిపోవాలి, మర్చిపోవాలి. ఇక ఇప్పుడు ఇన్ని ఏళ్ళు 10 ఏళ్ళు పరిపాలించారు. 10 ఏళ్ళ తర్వాత ఏం చేసారు? డబుల్ బెడ్రూమ్ ఇవ్వనుకునేది, లేనోనికి ఏమని ఇచ్చిర్రా? లేనోనికి ఇంటింటికి సర్వే చేసారు, ఎవరికి ఇచ్చిర్రు? ఉన్నోనికి కుదలనే పెట్టిర్రు. ఇక ఆ మాటలు మాట్లాడాల్సి వస్తుంది. ఉన్నోనికే పోయింది, లేనోడు ఎంత బాధపడుతుండే వాడు అని చూస్తుంటా? ఎవరికి చెప్పండి మీరు, ఒక న్యాయం చెప్పండి. డబుల్ బెడ్రూమ్ ఫోన్లు వస్తున్నాయి, పైసలు ఇచ్చిన వానికి డబుల్ బెడ్రూమ్లు పోతున్నది. ఎవరికి మాకు లేదు, ఏం చేయాలి? మేము ఎవరితో కొట్లాడాలా? చెప్పండి మీరు. అరే లేని వాళ్ళకు, అదర్ క్యాండిడేట్లకు లేని వాళ్ళకు చూసి చేయాలా? ఇప్పుడు ఇంటింటికి సర్వే వస్తున్నారు, సర్వే ఏం చేస్తున్నారు అంటే రాసుకోపోయి చరిత్రలో పెడుతురా, లే ఫోటోలు దించుకుంటురా? చెప్పండి మీరు. మళ్ళీ లేని వాళ్ళకి న్యాయం జరగకుంటే వేస్ట్. ఇది ఏదైనా పబ్లిక్ చూసి చూసి డమ్మీ చేస్తాం, అంతే. ఇక నేను చెప్పేది అంతే, ఇక వేరేది ఏం లేదు. ఎవరు గెలబోతున్నారు ఫైనల్? ఎవరు గెలబోతున్నారు? కాంగ్రెస్ నుంచే ఇక ఆయననే నిలబడతాడు. ఎవరైతే ఉన్నాడో ఎంపీ ఆమెనే వస్తుంది 100%. ఇది 100%. థ్యాంక్ యూ అండి. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. ఈసారి మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎవరు గెలబోతున్నారు? ఇది ఈటల రాజేంద్ర అన్న. ఎందుకు ఎందుకు ఈటల రాజేంద్ర అంటే ఈటల రాజేంద్ర అంటే మోదీ గారు మంచి పని చేసిండు కదా అన్న, అట్లని ఈటల రాజేంద్ర. లాస్ట్ టైం ఇక్కడ పోటీ చేసింది రేవంత్ రెడ్డి గారు, ఎంపీగా గెలిచారు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఒక ఆమెను పెట్టారు, సునీతా రెడ్డి గారిని. ఆమెను గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? ఏం అంటే నిన్న మొన్న మోదీ వచ్చిండు కదా అన్న, అట్లని నాకైతే డౌటేనా. బీజేపీ గెలిచింది అంటారు? బీజేపీ ఇక్కడైతే మల్కాజ్గిరి అయితే బీజేపీ. మరి మైనంపల్లి హనుమంతరావు గారు కాంగ్రెస్ పార్టీకి బాగా సపోర్ట్ చేస్తున్నారు, మరి ఆ ఉపయోగం ఉండదంటారా? మాకైతే ఉపయోగం లేదన్న, ఆటోలకైతే నీకు తెలుసు కదా అన్న, ఉపయోగం ఏం లేదన్న. అయితే ఈటల రాజేంద్ర ఇక్కడైతే పక్కా 100% పక్కా. బీఆర్ఎస్ గెలవదా? బీఆర్ఎస్ అంటే ఆయన కూడా ఏమో కానీ బీజేపీ అయితే ఇక్కడ పక్కా అన్న. బీజేపీ ఈటల రాజేంద్ర గెలుస్తారంటారు? ఈటల రాజేంద్ర. థ్యాంక్ యూ అన్న. అన్న నమస్తే. అన్న నమస్తే. ఈసారి మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ఎవరు గెలబోతున్నారు? కాంగ్రెస్ అన్నట్టు. కాంగ్రెస్. దేనికి కాంగ్రెస్ గెలిచింది ఇక్కడ? ఇది కంచుకోట కాంగ్రెస్దే కదా. అంటే ఇక్కడ ఒక పెద్ద వ్యక్తి పోటీ చేయబోతున్నాడు, ఈటల రాజేంద్ర ఉన్నాడు, కానీ మల్కాజ్గిరి డివిజన్లో అయితే పడయి ఓట్లు కాంగ్రెస్కే పడతాయి. దేనికంటే ఇది కాంగ్రెస్ కంచుకోట అన్న. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆల్రెడీ ఈ ఫ్లైఓవర్ వేద్దామని చెప్పారు. అప్పుడు ఏది సర్వే సత్యనారాయణ ఉండే, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండే. ఇప్పటి వరకు బ్రిడ్జ్ కాలే.
ఈయన వచ్చిండు, కేసీఆర్ వచ్చిండు, ముంచుకోపోయిండు 10 సంవత్సరము, అది కాలే. వీళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చినా కూడా కాదు కదా, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది, లేకపోతే రాదు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇస్తలేదు కదా, తెలంగాణకి ఇస్తలేదు. ఆ ఖాళీ గుజరాత్కి, వాళ్ళ రాజస్థాన్ అటే వాళ్ళకే పోతున్నాయి పెద్ద పెద్ద కంపెనీలు. తెలంగాణకి ఏమొచ్చింది, ఏముందన్న? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి అంటున్నారు. ఏది రాలే, అవి ఉట్టి మాటలు. పోవాలి, ఫామ్ హౌస్లో పోవాలి, వండుకోవాలి, తాగాలి, తినాలి, వండుకోవాలి, అంతే. ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి లక్ష్మీరెడ్డిగా పోటీ చేస్తున్నారు, అతను గెలిచే అవకాశాలు ఉన్నాయా? అది ఇక డిపాజిట్ కూడా రాదు, డిపాజిట్ కూడా రాదే. ఈడ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది ఎంపీ సీటు. లేడీ నిలబడరు, శ్రీతారెడ్డి, ఆమెనే గెలుస్తుంది. మీరేం చెప్తారన్నా? నేను కూడా చెప్పాను అన్న, తెలంగాణ ప్రభుత్వంలో ఎలాంటి ఏం రాలేదు, ఇంతవరకు ఏం రాలేదు. ఒకటి ఇప్పుడు వచ్చే ప్రభుత్వం అన్నా ఏమన్నా చేస్తుందేమో అన్నది అంతే. అంటే మెయిన్ యూత్కు మెయిన్ ఏంటంటే అన్న, నేను ఒక ఐటీ స్టూడెంట్, ఎలక్ట్రికల్ నాది. నేను ఒక ఐటీ స్టూడెంట్ ఎలక్ట్రికల్, మామూలుగా కూలి పని చేసుకుంటున్నా. జనరల్గా ఏంటంటే ఇప్పుడున్న యువతకు ఏమన్నా చేస్తా అంటే దాదాపు 9 సంవత్సరాలు మనోడు పీక్ పడేసింది ఏం లేదు. చెప్తున్నా, మనోడు పీక్ పడేసింది ఏం లేదు. ఒకటి ఏంటంటే మన ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంతకుముందు కొంచెం చాలా జరిగినాయి అనుకో. 90 అంటే వాళ్ళు కూడా వీళ్ళు ఏం చేసిరో తెలియదు, వాళ్ళు ఏం చేసేది తెలియదు. కాకపోతే ఏంటంటే కొంతవరకు జరిగింది అక్కడ. ఇక్కడ ఏంటంటే దోసకాయ కూడా ఎక్కువ ఉన్నది, రాయకేం ఎక్కువ ఉన్నది. చెప్తున్నా, రాయకేం ఎక్కువ ఉన్నది, కుసుకో కూడా ఎక్కువ ఉన్నది. ఏం లేదు ఏవో నిలబడి దింగడానికి తప్ప ఇవ్వలేం లేదు. ఉన్న ఫ్యాక్టరీ చెప్తున్నా నేను. అరే పోరాళ్ళకి ఏమైనా చేద్దాం, ఒకటి ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా. ఇప్పుడు ఆటో డ్రైవర్లే కానీ కూలి పనులే కానీ ఎవరికన్నా ఏమైనా చేసింది ఉందా అని ఇంతవరకు? మీరు బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చారని చెప్తున్నారు. డబుల్ బెడ్రూమ్ లేదు, ఏది ఫ్యాక్ట్ మాట్లాడంటాను. ఎవ్వడేం చేయలే. వీడి రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది, ఏం కాదు. ఎవరిని బతకాల్సిందే, ఎవరిని పనివాడు చేసుకోవాల్సిందే. దింగేటోడు దింగుతూ ఉంటాడు, తినేటోడు తింటూ ఉంటాడు. ఎవరికి ఏం రాదన్న, ఇది మాత్రం ఫ్యాక్ట్. ఎవరు గెలుస్తారంట ఫైనల్? ఒక మాట చెప్పండి, బీజేపీ, టీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్? అన్న నేనైతే ఒకటి చెప్తున్నా అన్న, ఎవరు గెలుస్తారు అన్నది మాత్రం గ్యారెంటీ లేదు. అన్న. కాకపోతే ప్రజల చేతుల్లో ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎవరు గెలిచా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు ఏదైనా చేస్తారు. మీ ఊహాగానే అండి, ఎవరు గెలిచారు? నా ఊహ జ్ఞానం వరకు అయితే మాత్రం అన్న, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇవి రెండు తగ్గ పోటీలు ఉన్నాయి. వాళ్ళు ఏది వచ్చే అన్నది మాత్రం గ్యారెంటీ లేదు. ఏది వచ్చే అన్నది మాత్రం గ్యారెంటీ. కానీ ఏది వచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పీపుల్స్, రెస్పెక్ట్ ద పీపుల్స్. వాళ్ళు ఓటేస్తే మీరు నిలబడరు. మీ అయ్యా జాగిరి కాదు, ఎవరిది కాదు. ఒకటి ఎంతమంది జనాభా ఉన్నారు మీరు కూడా అగ్లం చేసుకోరు. 20-31 రాష్ట్రాలు చేసినాడు. ఏం చేసిన 30 రాష్ట్రాలు చేసి మళ్ళీ ఇప్పుడు 18 రాష్ట్రాలు చేస్తున్నా. మనిషి ఏం చేసుకుంటాడంట? ఎన్ని రాష్ట్రాలు చేసి ఏం చేసుకుంటాడంట చెప్పు? ఒక మాట, ఏం చేసుకుంటాడు? సరే చేసినా కూడా మనోడు ఏం చేసుకుంటాడు, ఏం చేస్తాడు? ఇప్పుడు ఫైనల్ ఒక మాట, ఎవరు గెలుస్తారు మీ మాటల్లో? అంతే, ఒక మాట చెప్పండి. నా మాటలో మాత్రం అన్న, నేనైతే మాత్రం ఒకటి చెప్పాను, ఎవరికి వేసాను. నేను ఇంతవరకు నాకు ఓటు వచ్చిన కాంచెల్లి నేను నోటాకే వేసిన. ఎందుకని చెప్పాంటో, నా వయసు 30 సంవత్సరాలు. ఇంతవరకు ఎవడొచ్చినా ఏం పొడిచేది లేదు. నేను ఇప్పటికి అట్నే బతుకుతున్నా. నా రెక్కల కష్టం మీద నేను బతుకుతున్నా. ఎవడో సాయం చేస్తే ఇంతవరకు ఏ లోను తీసుకున్నది లేదు. ఏదో 10 రూపాయలు వాడిస్తే నేను తీసుకొని తిన్నది లేదు. ఓన్లీ రెక్కల కష్టం మీద నేను బతికినా. ఎవరో ఇస్తే మాత్రం బతికింది మాత్రం లేదన్న. ఇప్పటి వరకు నమ్మగానే 10 సంవత్సరాలు అయింది తెలంగాణ ఏర్పాటయ్యి. 9 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇప్పుడు 10వ సంవత్సరం రన్నింగ్. ఏం చేసినావు? నువ్వేమన్నా చేసినావా? సరే ఏం చేసినావు? ఇగో రైతు బంధు అన్నావు. ఏమనుకో అదే నాన్న ఒక్కొక్కని 10 ఎకరాలు ఉన్నాను, గుద్దలు తెంగించుకొని 10 ఎకరాలు ఉంటే వానికి 50,000 రూపాయలు దెంగుతున్నవాడు. ఏం గుద్దలు నువ్వుకొని 50,000 రూపాయలు చేసినాడు. వ్యవసాయం అన్న చేస్తుండా? నల్లంటి తండ్రే కదన్నా వ్యవసాయం చేసేది. మనమేమి ఇప్పుడు నీ కష్టం నువ్వు చేస్తున్నావు, నా కష్టం నేను బేసి వచ్చిన. ఎవరి పని వాడు ఎవడు చేస్తున్నా? మెయిన్ ఏంటంటే మనం ఒకటన్నా, దెంగటోడు దెంగుతాడు, ఉండటం ఉంటాడు. నీ పని నువ్వు చేసుకోవాలి, నా పని చేసుకోవాలి. ప్రభుత్వం మీద నిలకడంగా నా కొడుకు ఉండడు. ఇది మాత్రం ఫ్యాక్ట్. ప్రభుత్వం ఎవరికి ఏం చెయ్యదు. ఇది మాత్రం ఇంకోటి చెప్తున్నా, ఏ ఒక్క ప్రభుత్వం వచ్చినా కూడా ఎవరికి ఏం చెయ్యదు. ప్రతి ఒక్కడు రెక్కల కష్టం చేసుకొని బతకాల్సిందే తప్ప
మనము ఒకటి చెప్పండి అన్న, ఎవరు ఏం చేసిన అన్న మీరు చూస్తుర్రు, మీ వయసు ఒక 30 సంవత్సరాలు, మీకేం చేసారు చెప్పండి. మా ఎక్కడ కాదు చెప్పండి. మీది ఎక్కడ? ఓకేనా, మీకేం చేసిరు అని. నాకు ఎవరు ఏం చేసేది మనకి గౌరవ వాళ్ళంబడి తిరుగుతా ఉంటే ఏ పనులు జరుగుతా మాకైతే ఇంతవరకు ఏం చేయలే అన్న. కేసీఆర్ ప్రభుత్వంలో మాత్రం ఇంతవరకు ఏం చేయలేదు. ఏం చేసిండు, ఉన్నోనికి ఉన్నట్టుగా పోతుంది, లేనోనికి లేనట్టుగానే పోతుంది. ఎవరికి కొట్టకాయలు ఏం రాలే. ఈపీ బీఆర్ఓలోని తీసుకొని వచ్చి వెంచర్లు కట్టించిండు, మా లేబర్లకు పని లేదు, కొట్టుకుంటున్నాం ఈడ. ఆ సిగ్గుసారం ఉందా? హైదరాబాద్ వాళ్ళకి ఇయ్యడా? హైదరాబాద్లో లేరా? ఆంధ్రోళ్ళు లేరా? తెలంగాణ సపరేట్ అయితే ఆంధ్రలో నిడిసేస్తారా? ఇవ్వాలి కదా వాళ్ళకు కూడా పనులు. యూపీ బీఆర్ వాళ్ళు ఏ వెంచర్ అన్నా, ఏ ఫ్లాట్లు కట్టినా, ఏది డబుల్ బెడ్రూమ్ కట్టింది కూడా వాళ్ళే కట్టారు. మనకేది పని? ఆ డబల్ బెడ్రూమ్ కట్టారు కానీ ఆ డబల్ బెడ్రూమ్ లో ఆల్రెడీ మొత్తం ఇట్లా ఇది వచ్చినాయి, పగుళ్ళు వచ్చినాయి. అగిలి వచ్చినాయి. కిందికి వెళ్ళాది ఆడు పోయిన అంత పోలు వంకలు వచ్చింది అని కాదు సార్, అంత పెద్దది కట్టినప్పుడు ఆడు కట్టినప్పుడు ఒక నెల ముందర, లేదు నెల తర్వాత వేయాలి, 2 నెలల తర్వాత వేయాలి. నువ్వు ఎలక్షన్ వచ్చినాక ఇస్తా అంటే ఇప్పుడు దాకా ఆ డోర్లు లేదు, బాత్రూమ్ కుండీ లేదు, నల్లలు లేదు, అన్నీ ఎత్తుకొని తెంగేసిరాడ. వాటర్ లైన్ లేదు, మెయిన్ ఏం కావాలి? లిఫ్ట్ లేదు. పెద్ద మనుషులను పెడితే అంత హైట్ ఎక్కుతారా? ఎక్కరు. ఎంత కాదు, పార్లమెంట్లో ఎవరు గెలుస్తారు ఒక మాట చెప్పండి. పార్లమెంట్లో రెండే ఉంటాయి సార్, కాంగ్రెస్ బీజేపీ. బీజేపీ టీఆర్ఎస్ అది అస్సలే రాదు. అది నేనే ఓటు. అయిపోయింది పని. నేను సంవత్సరం వరకు మళ్ళీ వండుకోవాలి వాళ్ళు, అంతే రెస్ట్ తీసుకోవాలి అంతే. అందుకే ఏమంటే సార్ ఇప్పుడు కూడా మనకు డబల్ బెడ్రూమ్ అన్నాడు, ఒక్క నిమిషం, తెలంగాణ చేస్తా అన్నాడు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అన్నాడు, అన్నాడు. ఒక్క నిమిషం. రేవంత్ రెడ్డి గారు ఉన్నారా? ఇప్పుడు ఆయన కూడా వీళ్ళు యూపీ బీఆర్ఓలోని పంపిస్తే మాకు పనులు దొరుకుతుంది. అట్లా అంటే మళ్ళీ ఒకసారి ఈయన వస్తుంది కాంగ్రెస్. అవన్నీ చెప్తున్నావు నువ్వు. ఎవరు గెలుస్తారు ఒక మాట చెప్పు అంతే. కాంగ్రెస్ వస్తుంది సార్, నేనైతే కాంగ్రెస్కి ఇస్తాను. బీజేపీ నుంచి పెద్ద నేత నిలబడుతున్నాడు. బీజేపీ ఎవరు నిలబడినా కూడా అలా ఏం చేయాలి, హైదరాబాద్ కదా ఏం రాలే కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.